నిన్ను కన్నాడు. కానీ ప్రసవేదన ఎవరికి వచ్చింది? తల్లికి వస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రసవేదన కానీ నిన్ను కన్నాడు, తన రక్తం చేత నిన్ను కొన్నాడు. ఈ లోకంలో ఏ పని చేసినా ఒక కారణం ఉండాలి. ఈరోజు మనందరూ దేవుని మందిరికి వచ్చాం ఎందుకంటే దేవుని ఆరాధన చేయడానికి. మార్కెట్కి వెళ్తున్నాం ఏదో కొనడానికి. ఆఫీస్కి వెళ్తున్నాం పని చేయడానికి. అలాగే మన జీవితంలో ఏం చేసినా ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఏ పని ఉండదు. మరి దేవుడు మనల్ని ఎందుకు అన్నాడు? పైగా తన కుమారుడికి నీ వేదనలు ఎందుకు కలిగేసాడు? ఏదో కారణం ఉండాలి కదా. కారణం లేకుండా మనమే చేయకపోతే దేవుడు చేస్తారా? కారణం లేకుండా దేవుడు ఈ కార్యం చేయడు. మరి ఎందుకు నిన్ను కన్నాడు? తన కుమారుడు ద్వారా. అక్కడే ఉంది ఆన్సర్ చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఎలా ఉండాలమ్మా? ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆన్సర్ వచ్చేసి